అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం వేస్ట్ అని చెప్పేసి పడేసేసే మినప్పప్పు పొట్టు ఉంటుంది కదా, దాంతో కరకరలాడి వడియాలు చేసుకోవచ్చండి. చాలా చాలా గుల్లగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, పెట్టడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ వీడియో చూస్తే కనుక మినప్పప్పు పొట్టు ఎప్పుడు తీసినా కూడా ఇంకా అస్సలు పడేరనమాట. ఈ వడియాలు పెట్టుకోవడానికే ట్రై చేస్తారు, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా సింపుల్ ప్రాసెస్, చిన్న వీడియోనే కాబట్టి ఫుల్గా చూసేయండి. మనం గారెలకనో ఇడ్లీ దోశలకనో లేదా వడియాలు పెట్టుకోవటానికనో ఇలా పప్పు నానపోసుకుంటూ ఉంటాం కదా. పొట్టుపప్పు అయితే చక్కగా గుల్లగా వస్తాయని చెప్పేసి, మంచి టేస్టీగా ఉంటాయని చెప్పేసి ఇది చాలామంది నానపోస్తారు. నేను అసలు అన్నిటికీ కూడా ఇదేనండి, ఇడ్లీ దోశలకి గారెలకి అన్నిటికీ కూడా పొట్టుపప్పే నానపోస్తాను అనమాట. పొట్టు తీసేసిన తర్వాత ఆ పొట్టు పడేయకుండా ఆ పొట్టులోనే మనం పొట్టు తీసేసిన మినపప్పు కూడా, కొంచెం నానబెట్టిన పప్పు మనం పొట్టు తీసేసింది ఉంది కదా, అది కూడా వేసేసి పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం ఒక 2 రెబ్బల కరివేపాకు, జీలకర్ర వేసేసి, మీకు కావాలనుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనుకుంటే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి. ఇదంతా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి, మనం పొట్టు తీసుకుని మళ్ళీ ఒక 2 గుప్పెళ్ళు మినపప్పు కూడా వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొట్టుతో పాటుగా ఇట్లా గట్టిగా పిండేసి వాటర్ అంతా ఈ పచ్చిమిర్చి పేస్ట్లోనే వేసేసి ఇలా కచ్చా పచ్చాగా, మరీ మెత్తగా అవసరం లేదు. ఈ పొట్టుతో ఏంటంటే మనకి వడియాలు రావు కాబట్టి బైండింగ్ కోసం అని చెప్పేసి కొంచెం మామూలుగా మినపప్పు కూడా వేసాను అనమాట. ఇలా గట్టిగా పిండేసి మనం ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లేకపోతే లూజ్గా వచ్చేస్తుంది పిండి అంతా, వడియాలు పెట్టడానికి వీలుగా ఉండదన్నమాట. బైండింగ్ కోసం వేసిన ఈ మినపప్పును ఈ పొట్టు 2 కలిపేసి కొంచెం కోర్స్గా ఇలాగ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం 2-3 వాయిలుగా వేసేసాను. గ్రైండ్ చేసేసిన తర్వాత కొంచెం ఈ టేస్ట్కి సరిపడా, ఈ పిండి మొత్తానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ పిండి అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా మనం వడియాలు పెట్టేసుకోవటం అనమాట. ఇలా చిన్న చిన్నగా మనం టేస్ట్ చూసుకోవాలి ఈ టైంలోనే, ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు కదా. వడియాలకి కొంచెం వేసినా కూడా ఎక్కువైపోతుంది. ఇలా చిన్న చిన్నగా ప్లేట్ మీద కానీ క్లాత్ మీద కానీ, అయితే ఇంట్లోనే ప్లేట్ మీద పెట్టేస్తుంది అనమాట. ఇంట్లోకి వచ్చి మనం ఈ ప్లేట్లో పెట్టేసేసి మన పైకి వెళ్ళి ఎండ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా పెట్టేసిన తర్వాత సాయంత్రానికల్లా చాలా వరకు ఎండిపోయాయండి. ఎండలు బాగానే ఉంటున్నాయి కదా, సాయంత్రం వరకు మొత్తం అంతా ఎండిపోయాయి అనమాట. మేడపైన పెట్టేసి వచ్చాను. మా చెల్లి వస్తే ఇలా చూస్తే ఊడిపోతున్నాయి అక్క, మొత్తం తీసేనా అన్నది. తీసేయమన్నాను. ఒక్క పూటకే వచ్చేసాయి అనమాట. చాలా సింపుల్గా పెట్టేసుకుని ఈ వడియాలు టేస్ట్ బాగుంటాయి, పప్పుల్లోకి, సాంబార్లోకి, అన్నిట్లోకి బాగుంటాయండి. ఇప్పుడైతే ఎండలు బాగా ఉంటున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా వడియాలు పెట్టుకుంటూనే ఉంటాం కాబట్టి ఈ పొట్టు పడేయకుండా ఇలా చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో రకరకాల వంటలతో పాటుగా పిండి వంటలు, పచ్చళ్ళు, వడియాలు, ఊరగాయలు అన్నీ ఉన్నాయండి. రకరకాల కంటెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్లో వీడియోస్ మీకు టైం ఉన్నప్పుడు చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు మన వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.